గౌరవనీయులైన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి, ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఆనం రమణారెడ్డి గారికి ప్రజల నుండి మా విన్నపం. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు కలిగిరి నుంచి నెల్లూరుకి వెళ్ళే మెయిన్ రహదారి. ఈ రహదారి ఎంత ఘోరంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. పాతనాపురం నుంచి హసనాపురానికి 7 కిలోమీటర్ల సింగిల్ రోడ్డు ఉన్నది. ఈ సింగిల్ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఈ రోడ్డు ఇంతలావున డ్యామేజ్ అయినా మరమ్మతులు చేయడం లేదు. దీనికి కారణము ఆర్ఎండ్బి అధికారులా లేకపోతే రోడ్డు వేసిన కాంట్రాక్టరా ప్రజలకైతే అర్థం కావడం లేదు. అత్యవసర వైద్యం కోసం నెల్లూరుకి వెళ్ళాలంటే ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి. చిన్న వర్షం పడితేనే రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇంకా పెద్ద వర్షం పడితే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్లో ఈ గుంతల వలన బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఎంతోమంది పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. పామూరు నుంచి నెల్లూరుకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఈ గుంతల వలన జరగని ప్రమాదం ఏమైనా జరిగితే ఆర్ఎండ్బి అధికారులు బాధ్యత తీసుకుంటారా లేకపోతే రోడ్డు వేసిన కాంట్రాక్టర్ బాధ్యత తీసుకుంటాడా? ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా షేర్ చేయండి. 2 నియోజకవర్గ ఎమ్మెల్యేలు దయచేసి ప్రజల బాధను అర్థం చేసుకొని ఈ రోడ్డుని త్వరగా పూర్తి చేసి ప్రజల ప్రాణాలు కాపాడతారని ఆశిస్తున్నాం.